దేవుని యొక్క మందిరం ఎట్లా కట్టబడుతుంది అంటే బిల్డింగ్ కాదు, మనమే దేవుని మందిరం. తెలుసు కదా, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మనం ఆ టెంపుల్ ఆఫ్ గాడ్ అది ఏ విధంగా కట్టబడుతుంది, ఏ విధంగా అది స్థిరపరచబడుతుంది, ఏ విధంగా అందరికీ అది ఆశీర్వాద కారణం అవుతుంది అంటే, సొలొమోను కట్టిన మందిరం సందర్భంగా ఒక మాట, ఒక్క వచనం ఉంది. దాంట్లోనే ఆది నుంచే అంతము ఎరిగిన దేవుడు అనేక సమస్తమైన విషయాల్ని ఆ ఒక్క వచనంలో పొందుపరిచినాడు. అక్కడ ఆయన ఏ భూమి పైన అంటే ఏ ఫౌండేషన్ పైన, ఏ పునాది పైన ఆయన ఆ మందిరాన్ని కట్టగలడో అప్పుడే సొలొమోను మందిరం కట్టినప్పుడే ఒక్క వాక్యంలో, ఒక్క వచనంలో పొందుపరిచినాడు. అది మనకు అర్థమవుతుంది. చూడండి, 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతమందు దావీదు స్థిరపరిచిన స్థలమున, యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించను. యాక్చువల్లీ దావీదు కట్టాలనుకున్నాడు ఆ మందిరం. కానీ దేవుడు చెప్పినాడు కదా, నువ్వు ఎంతో రక్తాన్ని చిందించినవయ్యా, నువ్వు కట్టడానికి లేదు, నీ కుమారుడైన సొలొమోనే కడతాడన్నాడు. అది అంతా మనకు తెలుసు. ఆ కారణం చేత సొలొమోను కడతాడు అని దేవుడు చెప్పినందువలన ఆ దావీదు ఎంతో త్యాగం చేసి మందిరానికి కావాల్సిన సమస్తమైన సామాగ్రిని ఎంతో ఇచ్చినాడు. బంగారు, వెండి ఎంతో సప్లై చేసినాడు. అది మనం చూడగలం. మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయం 29వ అధ్యాయంలో చూస్తామని. సో దేవుడు గొప్ప కార్యాలు దావీదు పట్ల చేసినాడు కనుక ఆయన కృతజ్ఞతగా మందిరానికి అంతా సప్లై చేసినాడు. అందుకని కాంగ్రిగేషన్ కూడా ఉద్దేశించి, మా సొలొమోను ఎంతో చిన్నవాడు, ఇది చేయడానికి అంత శక్తి లేదని కూడా చెప్తారు. చూడండి 29 మొదటి దినవృత్తాంతంలో 29 మొదటి వచనం. తర్వాత రాజైన దావీదు సర్వసమాధానంతో ఇలాగ సెలవిచ్చిన దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గలవాడై బాలుడై ఉన్నాడు. కట్టబో మంది ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ఏ దేవుని పనిలో మనం ఉన్నామో ఆ పని ఎంతో గొప్పది. అందుకై మనం ఎంతో జాగరూకతతో మనల్ని మనం ప్రతిష్ఠించుకొని, మనల్ని మనం ఆయనకు అర్పించుకొని, ఆయన పాద సన్నిధికి వచ్చి ఆయనకు మనం సేవ చేయాలి. ఇక్కడ ఎన్నో మర్మాలు దేవుడు బయలుపరిచినాడు. ఒకటొకటిగా మనం గమనించినామంటే ఎంతో చిత్రంగా ఉంటుంది. ఈ 3వ వచనం మనం చదివినాం కదా, అక్కడ ఏముందంటే మొదటిగా ప్రత్యక్షమైనప్పుడు ఏముంది? ప్రత్యక్షత. మొదటిది ఏంది? ప్రత్యక్షత, రెవల్యూషన్. గాడ్ క్యాన్ బిల్డ్ హిజ్ హౌస్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ రెవల్యూషన్. ప్రత్యక్షత అనే భూమిపైనే దేవుడు తన మందిరాన్ని కడతాడు.